బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జగదాంబ జ్యువెలరీ షాప్లోకి 11 గంటల తర్వాత వచ్చిన ఇద్దరు దుండగులు యజమాని శేషారాంను కత్తితో బెదిరించి బంగారం డబ్బులు ఎత్తుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి బుర్కా ధరించి ఉండటంతో దొంగలను గుర్తించే పనిలో పోలీసులున్నారు. మేడ్చల్ జిల్లాలోని ఓ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, జ్యువెలరీ షాప్ లో పట్టపగలే దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది ఇద్దరు వ్యక్తులు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎగ్జాక్ట్ గా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ జగదాంబ జ్యువెలరీ షాప్ ఉంటుంది. 1:15 గంటలకి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత వారు కత్తులు తీసుకొని వచ్చారని చెప్తారు. కత్తులు తీసుకొని వచ్చి ఒక్కసారిగా ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఎవరితో శేషారాం మీద వారు దాడి చేశారు. వెంటనే లోపల ఉండబట్టి తన కుమారుడు సురేష్ అప్పటికే గట్టిగా అరవడము, తర్వాత శేషారాం కూడా పెద్దగా అరవడంతో అక్కడ ఉన్నటువంటి కూడా వెంటనే భయపడిపోయి బైక్ మీద పారిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి దెబ్బతి కనబడుతుంది. దాంతో పాటు ఈ షాప్ లో ఉన్న యజమాని ఏదైతే ఈ దుండగులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక కొనుక్కోవడానికి వచ్చారేమో అనేసి మొదట్లో అనుకున్నాను, కానీ సడన్ గా వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చి పొడవడం స్టార్ట్ చేశారంటూ కూడా అతను చెప్పారు. సో చాలా వరకు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నగదంతా కానీ దాంతో పాటు జ్యువెలరీని కూడా దోచుకోవడానికి ప్రయత్నించారు. హుటాహుటన మేము అలర్ట్ అయ్యాం కాబట్టి పెద్ద నష్టమేమి జరగలేదని కూడా చెప్తున్నారు. కాకపోతే కొంచెం అయితే ఎక్కువగా వారు కత్తులతో మా మీద దాడి చేసేవారు అంటే ఇప్పటికే స్వల్పంగా శేషారాం మీద మా తండ్రి మీద కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో వీళ్ళు దాడి చేశారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడికి వచ్చారు. ఏసీపీ కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. వారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా సీసీ కెమెరాలు కూడా ఆ ఏరియాలో పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో శేషారాం స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ఆ చికిత్స పొందుతుంటే అక్కడ అతనికి ప్రాణాపాయం ఏం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతనికి పూర్తిగా ఆరోగ్యం స్టేబుల్ గా ఉందనేది కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ జ్యువెలరీ షాప్ దగ్గర బట్టి ఆ ప్లేస్ లో, ఎందుకంటే ఇది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలో అందరూ లంచ్కి వెళ్లే సమయము, పక్కన బట్టి షాప్స్ కానీ ఎదురుగా ఉన్నటువంటి షాప్స్ కానీ వీళ్ళందరూ కూడా పెద్దగా జనసంచారం లేదు. వారు కూడా ఆ లంచ్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వారు బాగా వేచి చూసి అక్కడ ఎవరు ఉండట్లేదు, పైగా ఈజీగా పారిపోవచ్చు, జనసంచారం కూడా చాలా తక్కువగా ఉందనేది కూడా ఈ జగదాంబ జ్యువెలరీని వారు ఎంచుకున్నారు. సో ఏదైనా కానీ పోలీసులు చాలా చాకచక్యంగా కూడా కంపల్సరీ వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఏసీపీ వచ్చారు కాబట్టి ఏసీపీ నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి అలాగే సిఐ సత్యనారాయణ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు అనేది సేకరిస్తున్నారు. వారి యొక్క మొత్తం వారి కదలికలు నిజంగానే వారంత సడన్ గా వచ్చారు కాబట్టి గతంలో కూడా ఏమన్నా వారి కదలికలు అటువైపు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు పక్కన బట్టి షాప్స్ లో కానీ అలాగే ఈ జ్యువెలరీ షాప్ దగ్గర కూడా సిసి కెమెరా ఉంది కాబట్టి వాటిని వారు పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. రానా, అయితే ఆ ఇద్దరు దుండగులు కూడా బైక్ పై వచ్చిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పల్సర్ బైక్ పైన వాళ్ళు వచ్చారు. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వారు ఎటువైపు వెళ్లారు అనే కోణంలో పోలీసులు ఏదైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారా? అదే పని, ఎందుకంటే ఇప్పుడున్న సీసీ కెమెరా విజువల్స్ అన్ని చూసుకున్న తర్వాత వారిద్దరు కూడా బైక్ మీద వెళ్ళారని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ బైక్ ఎక్కడి వైపు వెళ్ళింది, ఏ జంక్షన్ నుంచి వెళ్ళింది అన్న దానిపై కూడా ఇంకా ఆ జ్యువెలరీ షాప్ నుంచి ఎటువైపు ఎన్ని దారులు ఉన్నాయి, సో వారు తొందరగా పారిపోవాలంటే ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ
కొంచెం దూరం వెళ్తే ఓఆర్ఆర్ కూడా వస్తుంది కాబట్టి అటువైపు నుంచి కూడా పారిపోయే అవకాశం ఉందా లేదన్నది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వారు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్ కూడా పక్కనే ఉంది కాబట్టి వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ పూర్తి స్థాయిలో ఇది 2 బృందాలుగా ఏర్పడి ఈ యొక్క దుండగుల కోసం వారు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే దాంతో పాటు ఆ మొత్తం ఆ బైక్ సంబంధించిన నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే అయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఎవరు కొన్నారు, ఎవరి ఆధీనంలో ఈ బైక్ ఉందనేది కూడా. సో ఆ బైక్స్ కొన్నటువంటి ఓనర్ కూడా ఇప్పటికే ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటిని కూడా విచారణకి రమ్మని కూడా తెలుస్తుంది. సో ఆ బండి కూడా వీరు ఎక్కడైనా తస్కరించారా లేకపోతే వారి సొంత వాహనంలోనే వచ్చారన్న దానిపై కూడా పోలీసులు ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రానా, ముఖ్యంగా మనము ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఆ షాప్ లో ఉన్న యజమాని కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎంతో ప్రతిఘటించారు. ఒకవేళ వాళ్ళు ఆ కత్తులను చూసి భయపడి వెనక్కి వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో బంగారం నగదు కోల్పోయే ప్రమాదం ఉండేది. సో వారు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకంటే వారు ఎప్పుడైతే ఈ దుండగులు ఇద్దరు కూడా దాడి చేయడానికి ప్రయత్నించారో కత్తులు తీసి వారు గట్టిగా అరవడం స్టార్ట్ అయిందండి. ఒక్కసారిగా శేషారాం గానీ కుమారుడు సురేష్ గానీ వీరిద్దరు కూడా కేకలు వేయడంతో పక్కన వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ ఏదో జరుగుతున్నది కూడా వాళ్ళు కూడా ఒకటా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా షాప్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేసే కొద్దికి దొంగతనానికి వచ్చినటువంటి ఈ దుండగులు ఇద్దరు కూడా భయం స్టార్ట్ అయింది వాళ్ళకి. సో ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి వెంటనే అక్కడ అతన్ని కింద పడేసి పారిపోయినటువంటి సందర్భం. లేకపోయినట్టు వాళ్ళు అరవకపోయినా లేకపోతే వాళ్ళు చంపేస్తారని బెదిరిస్తే వాళ్ళు కాపైపోతే మాత్రం చాలా వరకు ఆస్తి నష్టం జరిగేది, ప్రాణ నష్టం కూడా జరిగేది. ఖచ్చితంగా శేషారాంని చంపేసే బారనేది కూడా తన కుమారుడు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఏదప్పటికీ అక్కడ జరిగినటువంటి తీరుదండ్రులు వాళ్ళు గతంలో ఎప్పుడైనా చూసారా వాళ్ళని అనేది కూడా పోలీసులు కుమారుని కానీ అలాగే శేషారాంని కూడా క్వశ్చన్ చేసినట్టు ప్రస్తుతం అయితే శేషారాంని పరామర్శించడానికి కూడా ఏసీపీ కూడా అక్కడ వెళ్తున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆయన దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఇప్పటికే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి సో పాత దొంగలా లేకపోతే తెలిసిన వారి పని ఉంటుందా లేకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ చుడిదారి గ్యాంగ్ కానీ దారి గ్యాంగ్ కానీ ఇట్లాంటి దొంగతనాలు ఎక్కువ చేస్తున్నారు. దానికి సంబంధించిన వారు ఏమన్నా పని ఉందా లేకపోతే కొత్త ముట్ట ఏమన్నా ఈ దొంగతనాలకి చేస్తున్నారన్న దానిపై కూడా చూస్తున్నారు. దాంతోపాటు ఇంతకుముందు మనకపేటలో కూడా పట్టపక్కన ఇలాంటి జ్యువెలరీ షాప్ లోనే ఒక దొంగతనం జరిగింది. అది దాదాపు 24 గంటల్లోనే ఆ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. సో ఆ రెఫరెన్స్ కూడా పోలీసులు తీసుకుంటారు. సో పాత దొంగల పని ఉంటే ఖచ్చితంగా కూడా వారిని కూడా మేము వెంటనే పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అయితే ఈ లింక్డ్ అంటే వాళ్ళు ఎటువైపు వెళ్ళారు ఎటు నుంచి వచ్చారన్న దానిపై కూడా పోలీసులు కూపీలు ఆగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్గా మేడ్చల్లో దోపిడీ దొంగలైతే పట్టపగలే రెచ్చిపోయారు. జగదాంబ జ్యువెలరీ షాపులోకి 11 గంటల తర్వాత వచ్చిన ఆ ఇద్దరు దుండగులైతే యజమాని శేషారాంను కత్తితో బెదిరించి అటు బంగారం అదేవిధంగా డబ్బులు కూడా ఎత్తుకెళ్లిన ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సీసీ కెమెరాలోని దృశ్యాలు మనం చూస్తున్నాము. కెమెరా 2లో మనము అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఒక బ్యాగ్ తీసుకొని వచ్చారు, అదేవిధంగా ఒక పేపర్ బ్యాగ్, అదేవిధంగా ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఎత్తుకు వెళ్ళడానికి ముందుగా ప్లాన్ చేసుకొని నగదు కానీ అదేవిధంగా బంగారాన్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు లోపలికి వచ్చారు. వెంటనే అక్కడున్న యజమాని అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా అలర్ట్ అయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళ చేతిలో కత్తిని చూసి వాళ్ళు కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. మనం చూడొచ్చు యజమాని మెడపైన కూడా కొద్దిగా ఘాటు వేసిన నేపథ్యంలో ఆయనకు కూడా కాస్త బ్లీడింగ్ అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆ కోణంలో వాళ్ళు కాస్త భయపడి వెనక్కి జరిగి వాళ్ళను ప్రతిఘటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కాస్త నగదు బంగారం కూడా ఎత్తుకెళ్లిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ యజమాని అలర్ట్ కాకపోయి ఉన్నట్లయితే ఇంకా అధిక మొత్తంలో కూడా వారి యొక్క బంగారం కానీ డబ్బులు కానీ కోల్పోయే ప్రమాదం ఉండేది. ఎంతో ప్రతిఘటించారు. ఆ యొక్క సాహస దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు బయటికి వెళ్తున్న వాళ్ళు అరుస్తున్నారు. దొంగలు లోపలికి వెళ్ళి అవన్నీ దొంగతనం చేస్తున్న ఆ దృశ్యాలను మనం చూసినప్పుడు ఎంతో భయభ్రాంతులకైతే గురవుతారు ప్రతి ఒక్కరు. కానీ వారు
కాస్త ధీటుగానే ఎదుర్కొన్నారు. ఇక వారిని తోసిపుచ్చి వాళ్ళు బయటికి పారిపోయే సందర్భాలు నెలకొన్నాయి. ఇక క్యాంప్ 1లో మనం చూడొచ్చు, వారిరువురు కూడా బయటికి వెళ్ళినా కూడా యజమాని అంత బ్లీడింగ్ అవుతున్నా కూడా అవేమి లెక్క చేయకుండా వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి కానీ ఆ షాప్ యజమాని కానీ వారు చిక్కకుండా వారు తీసుకొచ్చిన పల్సర్ బైక్ పై నుంచి వాళ్ళు పారిపోయిన సందర్భాలు నెలకొన్నాయి. సో ఈ విధంగా జగదాంబ సెంటర్లో జగదాంబ జ్యువెలరీ షాప్లో పట్టపగలే దొంగతనం అయితే జరిగింది. పోలీసులైతే సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరి ఎవరు ఈ ముఠా, కొత్తగా సిటీలోకి ఎంటర్ అయ్యారా, ఏ విధంగా వచ్చారు, అసలు ముందుగానే వాళ్ళు రెక్కి నిర్వహించారా, షాప్లో ఎంతమంది ఉంటారు, ఇద్దరే ఉంటారా లేకపోతే ఒక్కరుంటారా, సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా ముందుగానే రెక్కి నిర్వహించి వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే ఆ దొంగతనానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. नीचे